ప్రొద్దుటూరు అంటేనే బంగారు ప్రొద్దుటూరుగా పేరుగాంచింది. అనేక రకాల వ్యాపారాలకు నిలయమై ప్రశాంతంగా ఉన్నటువంటి ఈ ప్రొద్దుటూరును ఈ 5 సంవత్సరాల కాలంలో అన్ని దందాలకు అడ్డాగా మార్చారు స్థానిక శాసనసభ్యులు. మట్కా, క్రికెట్ బెట్టింగ్, గుట్కా, దందాలు, భూ సెటిల్మెంట్లు, కబ్జాలు, ఒకటేమిటి ఎన్ని విధాల ఈ ప్రొద్దుటూరును భ్రష్టు పట్టించాలో అన్ని విధాలుగా భ్రష్టు పట్టించారు. బంగారు ప్రొద్దుటూరును క్రికెట్ బెట్టింగ్ ప్రొద్దుటూరుగా, దందాల ప్రొద్దుటూరుగా మార్చారు. ముఖ్యంగా టెక్స్టైల్ పార్క్ ఆ రోజు హామీ ఇచ్చాడు. 2019 ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయి తాను ఎమ్మెల్యే అయితే టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు. ఇప్పుడు చేనేత కార్మికులు ప్రొద్దుటూరు నియోజకవర్గంలో దాదాపు 50,000 మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేసి మీకు అండగా ఉంటా అన్నాడు. గతంలో వరదరాజరెడ్డి గారు టెక్స్టైల్ పార్క్ వరకు 70 ఎకరాల భూమిని అక్వైర్ చేసి భూసేకరణ చేసిస్తే ఆ భూమిని జగనన్న కాలనీల పేరుతో అమ్ముకున్నారు, కానీ అక్కడ టెక్స్టైల్ పార్క్ కట్టలేదు. చేనేతలను మోసం చేశారు. అదేవిధంగా అక్కడ ఏదో టిట్కో ఇల్లు కడితే ఆ టిట్కో ఇళ్లను కూడా పూర్తిగా డిస్మాంట్లింగ్ చేసి ఆ భూమిని అంతా చేనేత కార్మికులకు భవిష్యత్తులో ఉపయోగపడకుండా, ఒకవేళ భూమి రూపంలో ఉంటే ఎప్పుడోసారి ఉపయోగపడిందో వాటినన్నిటిని కూడా ఉపయోగపడకుండా జగనన్న కాలనీలకు అమ్మి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి టిట్కో ఇళ్ల మీద పెట్టిన పెట్టుబడి, గవర్నమెంట్ పెట్టుబడి అంతా 40 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేదానికి కారకుడయ్యాడు. ఈ మధ్యనే టిట్కో ఇల్లు ఒక 10 రోజుల కిందట ఎన్నికల ప్రచారం స్టార్ట్ అయిన తర్వాత కూడా పడగొట్టింటే మేమందరం పోయి ప్రెస్కు చెప్పి పేపర్లకు కూడా పంపించి సోషల్ మీడియాలో కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా వైద్య రంగంపై గత ప్రభుత్వ హయాంలో వరదరాజరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 2004-2009 మధ్య 100 పడకల ఆసుపత్రిని జిల్లా వైద్యశాలగా 350 పడకల ఆసుపత్రిని చేశాడు. 350 పడకల ఆసుపత్రి చేస్తే ఆ ఆసుపత్రికి కావాల్సిన మౌలిక వసతులు కానీ, తర్వాత భవనాల నిర్మాణం కానీ ఎటువంటి సౌకర్యాలు లేకుండా గతంలో 350 పడకల ఆసుపత్రి చేసినప్పుడు ఏ విధంగా ఉందో ఈరోజు కూడా ఆసుపత్రి దుస్థితి అదే విధంగా ఉంది. ఈ విధంగా ఆసుపత్రిలో ఎటువంటి అభివృద్ధి కూడా జరగలేదు. అదేవిధంగా మెడికల్ కాలేజ్ ఉంది, మెడికల్ కాలేజ్ తెస్తానన్నాడు. మెడికల్ కాలేజీ పులివెందులకు తరలిపోతుంటే ఇంత పెద్ద ప్రొద్దుటూరు జిల్లా కడప తర్వాత కడపలో రిమ్స్ ఉంది, హాస్పిటల్ ఉంది, రిమ్స్ కాలేజ్ ఉంది, పెద్ద వ్యాపార కేంద్రము. కడప జిల్లాలో జిల్లా హెడ్ క్వార్టర్స్ తర్వాత అంత పేరు మోసేటి వ్యాపార కేంద్రంలో 350 పడకల ఆసుపత్రి ఇక్కడ ఉంటే ఇక్కడికి వైద్య కళాశాల తెచ్చేదానికి ఎటువంటి ప్రయత్నం చేయకపోగా మన కళ్ళ ముందరే ఆ వైద్య కళాశాల పులివెందులకు తరలిపోయింది. పోలీస్ స్టేషన్లో సెటిల్మెంట్లు, ఏ విషయం వచ్చినా కూడా పోలీస్ స్టేషన్లలో సెటిల్మెంట్ జరగాల్సిందే. అసలు కేసు రిజిస్టర్ చేయాలంటే ఎమ్మెల్యే చెప్పాలా, ఎమ్మెల్యే బావమరిది చెప్పాలా, లేకపోతే ఎమ్మెల్యే వాళ్ళ అన్నన్నా చెప్పాలా. కేసు రిజిస్టర్ చేయకూడదన్నా కూడా వాళ్ళే చెప్పాలా. అరెస్టు చేయాలనే వాళ్ళే చెప్పాలా, సెక్షన్ తీసేయాలనే వాళ్ళే చెప్పాలా, సెక్షన్ ఆల్టర్ చేయాలనే చెప్పాలా. పోలీస్ స్టేషన్లో లాస్ట్కి ఏం చేశారంటే వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలకు అడ్డాగా మారింది. ఎవరే కానీ పోలీస్ స్టేషన్లకు పోయేదానికే లేదు. క్రికెట్ బెట్టింగ్లో ఆడుకునే వాళ్ళు కూడా అరెస్ట్ చేయాలనే వాళ్ళని అడిగి అరెస్ట్ చేయాలి, మట్కా ఆడే వాళ్ళని అరెస్ట్ చేయాలనే వాళ్ళని అడిగి అరెస్ట్ చేయాలి. ఏది చేయాలన్నా కూడా ప్రశాంతతకు, నీతికి నిజాయితీకి కొమ్ముగాయాల్సిన పోలీసులందరూ కూడా వాళ్ళ చెప్పు చేతుల్లో ఉండి పూర్తిగా ఈ ప్రొద్దుటూరును బెట్టింగ్ ప్రొద్దుటూరుగా మార్చారు. అన్నిట్లలో కూడా బెట్టింగ్ ప్రొద్దుటూరుగానే తయారైంది. గతంలో వరదరాజరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్ అంటే ప్రజలను రక్షించేదానికి, ప్రజారక్షణ కొరకు పోలీస్ స్టేషన్లు రాజ్యాంగబద్ధంగా ఏర్పాటు చేసి వాటిని తమ సొంత రక్షణ కొరకు, తమ ప్రత్యర్థులను హింసించేదాని కొరకు తయారు చేశాడు. ఈ విధంగా ప్రసాద్ రెడ్డి గారిని అడుగుతున్నాం మేము, అయ్యా ఇదే నీ పరిపాలన? 5 సంవత్సరాలు పరిపాలించినావు. జగనన్న ముఖ్యమంత్రి అయితే సంవత్సరానికి 500 కోట్లు తెస్తాను, నాకు మంత్రి పదవి కూడా వద్దు, సంవత్సరానికి 500 కోట్లు తెస్తాను, 2,500 కోట్లు తెచ్చి ప్రొద్దుటూరును అభివృద్ధి చేస్తున్నావు. ఇంతవరకు ఎటువంటి అభివృద్ధి చేయలేదు. గత ఎన్నికల్లో నువ్వు చెప్పిన వాగ్దానాలని బూటకపు వాగ్దానాలు, వాటినన్నిటిని ప్రజలకు తెలియజేస్తూ నీ మీద ఒక ఛార్జ్షీట్ రిలీజ్ చేస్తున్నాము. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో ప్రజలు నీకు తగిన గుణపాఠం చెప్తారని పత్రికాముఖంగా తెలియజేస్తున్నాను.